14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని రికమెండేషన్లు చూసిన తర్వాత ఏ రాష్ట్రానికి కూడా మేము స్పెషల్ కేటగిరీ స్టేట్ కింద డిక్లేర్ చేయలేము అని నిన్న మాట్లాడారు. ఎందుకంటే 14th ఫైనాన్స్ కమిషన్ దీనికి కావాల్సిన డబ్బులన్నీ 32% నుంచి 42% పెంచారు. ఈ కన్సిడరేషన్లన్నీ పెట్టుకొని చేశారని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది జనరల్గా ఆల్ ఇండియా లెవెల్లో ఇచ్చారు. మన స్టేట్కి వచ్చే కొద్దికి డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు మనం అన్ని స్టేట్స్తో సమానంగా మనల్ని పరిగణించడానికి వీలు లేదు. ఎందుకంటే విభజన కావాలని ఆంధ్రప్రదేశ్లో ఎవరూ కోరుకోలేదు. విభజన జరిగిన తీరు చూసిన తర్వాత మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించారు. కానీ ప్రజలు మాత్రం ఒక డెడికేషన్తో పనిచేసుకొని మేము బయటపడతామనే ఉద్దేశంతో ముందుకెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు స్పెషల్ స్టేటస్ కోసం అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో గట్టిగా ఫైట్ చేశారు. ఈ సందర్భంగా మనం ఆలోచించుకోవాల్సింది ఈరోజు మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ని అన్ని రాష్ట్రాలతో సమానంగా పరిగణించకుండా బైఫర్కేషన్ జరిగింది. ఈ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడిప్పుడు మేము కష్టపడుతున్నాం. అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించాలి. ఇంకొక పక్కన మనం చూస్తే మన చుట్టుపక్కల రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఒక పక్క చెన్నై, తమిళనాడు, హైదరాబాద్, తెలంగాణ, ఇంకో పక్క చూస్తే బెంగళూరు, కర్ణాటక, ఈ 3 రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాలు కూడా మనకంటే చాలా ముందున్నాయి. ఒక డైనమిక్ సిటీస్ కానీ పెద్ద పెద్ద క్యాపిటల్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు వాళ్ళ ఆదాయంతో మనం పోటీ పడే పరిస్థితులు లేము. ఆ రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం మనకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డిమాండే నేను మొదటి నుంచి చేస్తున్నా. మనం కేంద్రం, ఎందుకంటే మనం బాగా పనిచేస్తే మన ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్ వస్తే కేంద్రానికి వెళ్తుంది. ఆ డబ్బులంతా అన్ని రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు ఒక ఫార్ములా ప్రకారం ఫైనాన్స్ కమిషన్లో. సో మనకి ఇవ్వాల్సింది కేంద్రం. ఈరోజు చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది, సహకరించాల్సిన అవసరం ఉంది. దానికోసమే మనం కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి మీకు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను ఆ క్లారిటీ మీకు ఇస్తున్నాను. లిబియాలో ఇవాళ 9 భారతీయులు, దాంట్లో 2 హైదరాబాదీయులు అక్కడ ఐఎస్ఐ అని అనుమానించబడే వాళ్ళ యొక్క అపహరణకు గురైనట్టుగా వార్తలు వస్తున్నాయి. దానిపైన కూడా ప్రభుత్వం ప్రకటన చేసడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇవాళ ఉదయం నేను, విదేశాంగ మంత్రి ఇద్దరు ఈ విషయంపైన మాట్లాడుకోవడం జరిగింది.